మరో వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. రాగి సంగటి మటన్ తలకాయ కూర అండి. ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను 1 ఇంచు దాల్చిన చెక్క, 4 యాలకులు, 4 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు తీసుకున్నానండి. వాటిని వేసుకున్నాను. 4 ఉల్లిపాయలు తీసుకున్నానండి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఉల్లిపాయలు మగ్గడం కోసం 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. వేసుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనించుకోవాలి. కడుక్కున్న దాన్ని నేను ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కదా, అందులో వేసుకుంటున్నాను. వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి. నేను 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. ఆ పసుపు మాంసానికి పట్టేటట్టుగా మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు పసుపులో మగ్గిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిన తర్వాత నేను 4 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇలా మగ్గుతూ ఉన్నప్పుడే నేను ఒక పెద్ద నిమ్మపండు సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. దాని గుజ్జు వేసుకుంటున్నాను. వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న దాంట్లో నేను 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. వేసుకొని మొత్తం ఇలా కలుపుకొని కుక్కర్ పెట్టుకోవాలి. మీరు కుక్కర్ పెట్టుకునే ముందే సాల్ట్ చూసుకోండి. సరిపోకపోతే ఒకసారి వేసుకొని కుక్కర్ మూత పెట్టుకోండి. నేను కుక్కర్ మూత పెట్టుకొని 8 విజిల్స్ వేయించుకుంటున్నానండి. ఇలా విజిల్స్ అయిపోయిన తర్వాత కూర అయితే ఇలా ఉడికిపోయిందండి. నేను ఇందులో 2 రబ్బలు కరివేపాకు వేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్నది వేసుకున్నాను అండి. వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా వేసుకున్నానండి. వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. అంతేనండి, వేడివేడిగా గుమగుమలాడే మటన్ తలకాయ కూర రెడీ అయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము. ఈ మటన్ కర్రీని రాగి సంగటితో తింటే చాలా బాగుంటుందండి. నేను రాగి సంగటి చూపించలేదు కానీ నేను చేశాను. దీన్ని ఇప్పుడు రాగి సంగటితో సర్వ్ చేసుకుందాము. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి.